బైబిల్ చదువుకుందాం. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 22వ వచనం చదువు. సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము, నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోచేయును. చిన్న ప్రార్థన. దయగల దేవానికి స్తోత్రాలు. నువ్వు మాట్లాడే దేవుడు, మీరు మాతో మాట్లాడండి. మీరు మాట్లాడితే మా బ్రతుకులు మారుతాయి, మా జీవితాలు మారుతాయి, మా బుద్ధి మారుతుంది. గనక మా ప్రభువా, మీరే మాతో మాట్లాడమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి ఉన్న మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తుంటున్నాను. దేవుడిచ్చినటువంటి ఈ మందిరములో ఈ రీతిగా దేవుని ఆరాధించడం చాలా సంతోషంగా ఉన్నది. ఈ సమయంలో మనము దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. జ్ఞాని అయినటువంటి సొలొమోను ఈ యొక్క సామెతల గ్రంథంలో సత్యముతో కూడినటువంటి మాటలు, జ్ఞానముతో కూడినటువంటి మాటలు, జ్ఞానయుక్తముగా ఈ యొక్క మాటలు మనము చదివితే, సామెతల గ్రంథం చదివితే మనకు అర్థమవుతూ ఉంటుంది. అయితే ఇక్కడ రాయబడిన మాట 22వ వచనంలో, సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము, నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోచేయును అనే మాటలు మనము చూస్తూ ఉంటున్నాం. చూడండి దీని బిడ్డలారా, సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము. ఏ మనసు చెప్పండి సురాజ్? ఏం బైబిల్ చూడు. అల్లరియాదు మీరు కూడా అమ్మా. సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము. నిజముగా ఆరోగ్యముగా ఉండడానికి ఏముండాలట? సంతోషం ఉండాలి. అందుకనే అపోస్తలుడైన పౌలు చెప్పినాడు, ఏమన్నాడు? సోదర ఫిలిప్పీ రాష్ట్రపత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఆమేన్, హల్లెలూయా. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును, మరలా చెప్పుదును. చెప్పండి గట్టిగా, మాట్లాడాలి సహోదరులు. మరలా చెప్పుదును, ఆనందించుడి. సంతోషముగా ఉండాలని, ఆనందంగా ఉండాలి. ఎప్పుడట? ఎల్లప్పుడూ ఆనందం. ఎప్పుడట ఆనందం? ఎల్లప్పుడూ ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. అనగా మానవుడు ఖచ్చితంగా ఆనందించువాడుగా ఉండాలి, సంతోషించువాడుగా ఉండాలి, సంతోషాన్ని కలిగిన వ్యక్తిగా ఉండాలి. అంతేనా? అప్పుడు నీకు మంచి ఆరోగ్యము. నీకేంటిది? మంచి ఆరోగ్యము. సంతోషం లేకపోతే ఇంకా ఏముంటుందిగా? చెప్పండి, చెప్పండి. సంతోషం లేదనుకోండి, ఇంకేముంటుంది మనిషికి? దేని బిళ్ళారా, ఆనందము, సంతోషము, కోపము, ద్వేషము. చూడండి, ఎప్పుడు కూడా
మన జీవితంలో కోపముగా ఉండకుండా, ద్వేషించే వారం ఉండకుండా, పగను ప్రతిష్ఠితను వాటిని మనం అనుసరించకుండా మనం ప్రేమను కలిగి సంతోషము కలిగి బ్రతికినప్పుడు దేవుడు మనకు ఆరోగ్యాన్ని ఇస్తా అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు అందరికీ ఆరోగ్యం కావాలా లేదా? కావాలా? ఆరోగ్యం ఎంతమందికి కావాలా? ఆరోగ్యం కానీ ఆరోగ్యము మంచిగా ఉండడానికి మనం ఎన్ని తంటలు పడుతున్నాం, అవునా కదా? ఎంత కష్టపడుతున్నాం, ఎంత ప్రయాసపడుతున్నాం. ఆమేన్, హల్లెలూయా. నిర్మల్కి వెళ్ళి చూడండి, పొద్దుగా లేవగానే మబ్బుల 4 గంటలకు మొదలవుతుంది వాళ్ళ కథ. రోడ్ల మీద, గ్రౌండ్లల్లా, ఇంటి మీద ఎట్లా అనుకూలమైతే అట్లా. ఎందుకు? ఆరోగ్యంగా ఉండాలి. వాకింగ్ చేస్తే ఆరోగ్యం, జిమ్కి వెళ్తే ఆరోగ్యం, ఎక్సర్సైజ్ చేస్తే ఆరోగ్యం అని రకరకాల తంటాలు పడుతున్నారు. కానీ బైబిల్ సెలవిస్తుంది, సరే అవన్నీ కూడా మానవునికి అవసరమే, కానీ బైబిల్ సెలవిస్తుంది మీరు సంతోషంగా ఉండండి. ఎట్లుండండి? మీరు ఎట్లుండాలా? సంతోషంగా ఉండాలి. ఎప్పుడు ఏడుపు ముఖంతోని, దుఃఖ ముఖంతోని, ఎప్పుడు ఏడుస్తూ ఏడిపించుకుంటూ అలాంటి మనసు వద్దు. సంతోషం కలిగిన మనస్సుని కలిగిన వారముగా మనం ఉండాలి. హల్లెలూయా. మనం ఏడవద్దు, ఎవరిని ఏడిపించొద్దు. మనం దుఃఖపడకూడదు, ఎవరిని దుఃఖపెట్టకూడదు. మనం సంతోషంగా ఉండాలి, ఇతరుని సంతోష పెట్టాలి. అప్పుడు మనకు ఆరోగ్యం, ఇతరులకు ఆరోగ్యం. హల్లెలూయా. సంతోషం కలిగిన మనస్సు. ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారు. దేవుడు నీకు మంచి ఆరోగ్యం ఇవ్వాలంటే, నీవు సంతోషంగా ఉండాలి. నువ్వు సంతోషంగా ఉండాలంటే కొన్ని మన జీవితంలో ఉండకూడదు. కొన్నిటికి మనం దూరంగా ఉండాలి, కొన్నిటి మనం విసర్జించే వారముగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. మొదట మనము పాపము నుంచి, చెడుతనము నుంచి, వాటికి మనము దూరముగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. సామెత గ్రంథం 3వ అధ్యాయం 7-8 వచనాలు చదువుకుందాం. నేను జ్ఞాని కదా నువ్వు అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును. హల్లెలూయా. మీకు బైబిల్ ఉంటే అందరూ చూడండి. దేవుని బిడ్డారా, నువ్వు జ్ఞాని కదా నువ్వు అనుకోకు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యం. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషం గల మనసు ఆరోగ్యానికి కారణం. నువ్వు ఆరోగ్యవంతుడవుగా, ఆరోగ్యవంతురాలవుగా ఉండాలంటే చెడుతనమును విడిచిపెట్టాలి, పాపమును విడిచిపెట్టాలి, చెడు క్రియలను విడిచిపెట్టాలి, చెడ్డ తలంపులను విడిచిపెట్టాలి, చెడ్డ ఆలోచనలను విడిచిపెట్టాలి, చెడు కార్యములను విసర్జించాలి. దేని బిడ్డారా, నువ్వు ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నావు కదా, ఆరోగ్యవంతురాలు ఉండాలనుకుంటున్నావు కదా, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం ఏం చేయి, విడిచిపెట్టేసాయి. ఈరోజున చాలామంది జీవితాల్లో ఆ చెడు మార్గాన్ని అనుసరిస్తున్నారు, ఆ చెడు మార్గములో వెళ్తున్నారు, ఆ చెడ్డ పనులు చేయనీకి ఇష్టపడుతున్నారు. చెడుతనమును
ఎంత మాత్రం విడిచిపెట్టడానికి ఇష్టపడతలేరా? దీని వీళ్ళారా, చెడుతనం విడిచిపెట్టకపోతే ఎన్నిసార్లు గద్దించినా లోబడిన వాడు హఠాత్తుగా మరణమవుతాడు. బైబిల్లో ఉందన్నమాట. తెలుసా మీకు ఆ మాట? బైబిల్లో ఉన్న సంగతి చూద్దాం ఒకసారి. సామెత గ్రంథంలో మొదటి వచనాల్లో ఉంటుంది. దొరికిందా మీకు? ఎన్నిసార్లు గద్దించిన, ఎన్నిసార్లు వినకుండా ఉంటాడో వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా దొరికిందా? సరే, మీకు దొరికితే చెప్పండి. దేని బిళ్ళారా, మన ఆత్మీయ జీవితంలో దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మన జీవితాన్ని మనం సరి చేసుకోవాలి. దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నప్పుడు మన నడతను మార్చుకోవాలి. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం చెడుని విసర్జించే వారం ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. తమ్ముళ్ళు ఈయనే ఉండండి, నా మాటల మీద దృష్టి పెట్టండి. అమ్మలు, దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితంలో నువ్వు ఆరోగ్యవంతులుగా ఉండాలని ఇష్టపడుతున్నావా? ఆరోగ్యవంతురాలుగా ఉండాలని ఇష్టపడుతున్నావా? చెడును విసర్జించు. చెడును మనం విసర్జించే వారం ఉండాలి. దేవుని బిడ్డలారా, ఈరోజున చాలామంది జీవితాల్లో చెడు మార్గాన్ని అనుసరిస్తున్నారు, చెడు మార్గంలో వెళుతున్నారు. వారి జీవితంలో నష్టం తెచ్చుకుంటున్నారు, వారి జీవితంలో ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారు, వారి చివరికి వినాశనానికి వెళ్తున్నారు, మరణానికి వెళ్ళిపోతున్నారు. ఎన్నిసార్లు గద్దించినా, ఎన్నిసార్లు చెప్పినా వినేవాళ్ళు. 21, 29 రైట్. ఎన్నిసార్లు గద్దించిన లోబడని వాడు మారి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. మారి తిరుగు లేకుండా ఎన్నిసార్లు గద్దించినా మరి తిరుగు లేకుండా. గనుక దీని బిళ్ళారా, మనము చెడును విడిచిపెట్టుదా. నీ దేహానికి, నీ జీవితానికి ఆరోగ్యాన్ని సంపాదించుకుందాం. ఆరోగ్యం అనేది చాలా ముఖ్యమైనది, తెలుసా మీకు? ఆమేన్, హల్లెలూయా. ఆరోగ్యమే, చెప్పండి గట్టిగా, ఆరోగ్యమే మహా భాగ్యము. దేవుడు కూడా అదే కోరుకుంటున్నాడు. నువ్వు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాడు. నువ్వు ఆరోగ్యంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. గనుక చెడుతనమును విడిచిపెట్టు. నీ యొక్క ఆరోగ్యానికి మొదటి కారణం చెడుతనమును విడిచిపెట్టుడా. ఏం విడిచిపెట్టు చెప్పండి? చెడు మార్గాన్ని, చెడుతనమును, చెడ్డ తలంపులను, చెడ్డ ఆలోచనలను, పాప జీవితాన్ని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. మాలాకి గ్రంథం 4:2. మాలాకి గ్రంథము 4:2. నా నామమందు భయభక్తి గల వారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును. చాలమ్మా. నా
నామమందు భయభక్తి గల వారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును. అతని రెక్కలు మీకేం కలగజేస్తున్నాయి? ఆరోగ్యము కలగచేయును. నువ్వు ఎప్పుడైతే చెడుతనమును విసర్జించి భయము కలిగి భక్తి కలిగి జీవిస్తావో నీకు ఆరోగ్యము. హల్లెలూయా. భయభక్తులు కలిగిన వారికి, దేవుని యందు భయభక్తులు గల వారికి ఏముంది చెప్పండి? చెప్పండి, ఏముంది చెప్పండి? గట్టి చెప్పండి, ఏముంది చెప్పండి? ఆరోగ్యం. నీతి సూర్యుడు వారి యొక్క జీవితాలకు వెలుగునిస్తాడు. ఆయన యొక్క రెక్కల కింద వారికి ఏం కలుగుతుంది? ఆరోగ్యము కలుగుతుంది. భయభక్తులు కలిగి ఉండడము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవ నడుచు వారందరూ ధన్యులు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నీకు ఆరోగ్యం కావాలంటే భయం కలిగి భక్తి కలిగి జీవించు. దేవుడు అంటే నువ్వు భయపడాలి. దేవుని యొక్క వాక్యానికి నువ్వు విధేయత చూపించాలి. దేవుని యొక్క వాక్యం నిన్ను హెచ్చరిస్తున్నప్పుడు ఆ వాక్యానికి నువ్వు లోబడాలి. అదే భయము. ఆమేన్, హల్లెలూయా. భయము నుండి పాపము చేయకు. దేవుని యొక్క వాక్యానికి భయపడు. దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నప్పుడు దాన్ని నీవు తీసుకొని నీవు సరిచేయబడు. దేవుని యొక్క వాక్యాన్ని ధిక్కరించకు. భయభక్తులు కలిగి ఉంటే నీకు ఆరోగ్యము. మాలాకి గ్రంథకర్త రాస్తున్నాడు. ఏమంటున్నాడు? యెహోవా యందు నా నామమందు భయభక్తులు గల వారగు మీకు నీతి సూర్యుడు ఉదయిస్తాడు. ఆయన రెక్కల కింద మీకేముంది? ఆరోగ్యం ఉంది. ఎవరి రెక్కల కింద? ఆయన. హల్లెలూయా. పరమ తండ్రి ఆయన రెక్కల కింద, యేసుక్రీస్తు రెక్కల కింద ఏముంది చెప్పండి? ఆయన రెక్కలే నీకు ఆరోగ్యము కలగచేయును. హల్లెలూయా. నువ్వే రీతి ఉన్నావు? భయభక్తులు కలిగి నువ్వు ఉన్నావా? భయభక్తులు కలిగి నువ్వు జీవిస్తున్నావా? భయముతో భక్తితో దేవుని దగ్గర బ్రతికినప్పుడు నీకు ఆరోగ్యము. హల్లెలూయా, హల్లెలూయా. ఆరోగ్యానికి కారణం చెడుతనం విడిచిపెట్టుట. రెండవది భయభక్తులు కలిగి ఉండుట. నీ వ్యక్తిగతంగా నువ్వు భయం భక్తి కలిగి ఉండాలి. కుటుంబముగా భయం భక్తి కలిగి ఉండాలి. సంఘముగా భయభక్తులు కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవునికి భయపడాలి. నువ్వు భక్తి చేయాలి. ఆమేన్, హల్లెలూయా. ఏం చేయాలి? భయభక్తులు కలిగిన వారుగా మీరు ఉండాలి. నీకు ఆరోగ్యం దేవుడి వల్ల ఇష్టపడుతున్నాడు. ఆరోగ్యానికి కారణం ఏంటిది? భయభక్తులు కలిగి ఉండడా. ఆయన యందు, ఆయన నామమందు భయభక్తులు కలిగి ఉండట నీకు ఆరోగ్యము. ఏపీఎస్సి క్షమించండి, సామెతల గ్రంథం 4:20 నా కుమార్ 4:20-21-22 నా కుమారుడా, నా మాటలు ఆలకింపుము, నా వాక్యములు నీవు చెవియొగ్గుము, నీ కళ్ళ ఎదుట నుండి వాటిని తొలగనీయకుము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. హల్లెలూయా. వాళ్ళ సైతం హల్లెలూయా. ఇంకో సైతం హల్లెలూయా. నా కుమారుడా, నా మాటలు ఆలకింపుము, నా వాక్యము చెవియొగ్గుము, వాటిని కనులెదుట నుండి తొలగనీయకుము, నీ హృదయం వాటిని ఏం చేయి భద్రం చేసుకో.
దేవుని బిడ్డలారా, నువ్వు బ్రతకాలి, నువ్వు ఆరోగ్యవంతుడిగా ఉండాలి, నువ్వు ఆరోగ్యవంతురాలు కావాలి, వాక్యాన్ని ఆలకించాలి. నువ్వు హల్లెలూయా. వాక్యాన్ని నీవు దేవుని యొక్క వాక్యాన్ని వినుట ద్వారా, దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించుట ద్వారా నీకేం కలుగుతుంది? ఆరోగ్యము. హల్లెలూయా, హల్లెలూయా. నీ వాక్యమే నన్ను, చెప్పండి గట్టిగా, నీ వాక్యమే నన్ను. పాడదాం ఒకసారి, బారులే పాట పాడదాం. నీ వాక్యమే నన్ను, చెప్పలు కూడా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు. పాడ గట్టిగా చెప్పలుదా. కృపాశక్తి వందనమయ్యా, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదినిచెను. పాల వంటిది జుంటి తేనె వంటిది, నా జీవకు ఆ మధురమైనది. పాల వంటిది జుంటి తేనె వంటిది, నా జీవకు ఆ మధురమైనది. మేలిమి బంగారు కన్ కోరదగినది, మేలిమి బంగారు కన్ కోరదగినది. రత్నరాసుల కన్నా, రత్నరాసుల కన్నా వాక్యమే నన్ను బ్రతికించెను. పడదా. ఈ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదినిచెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై. స్తోత్ర. ఆమేన్. కృపాశక్తి దయాశక్తి. హల్లెలూయా. నీ వాక్యమే నన్ను పాల కంటే జుంటి తేనె కంటే మధురమైనది, ఇంకా మేలి బంగారం కంటే రత్నరాసుల కంటే కోరదగినది. నీ వాక్యమే నన్ను బ్రతికించాను. హల్లెలూయా. అన్నిటికంటే శ్రేష్టమైంది, విలువైంది నీ వాక్యము. నీ వాక్యం ద్వారానే నేను బ్రతుకుతున్నాను. హల్లెలూయా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. గనుక నా ప్రియ సహోదరి సహోదరుడా, వాక్యమును వింటున్నప్పుడు వాక్యాన్ని ధిక్కరించకు, వాక్యాన్ని త్రోసిపుచ్చకు, వాక్యాన్ని పెడచెవిన పెట్టకు, వాక్యాన్ని నిర్లక్ష్య పెట్టకు, వాక్యాన్ని భద్రం చేసుకొని హృదయములో. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆనాడు మరియా అనగా యేసుప్రభు వారి యొక్క తల్లి ఏం చేసింది తెలుసునా? జ్ఞానులు వచ్చి చెప్పినవి, గొల్లలు వచ్చి చెప్పినవి, ఇతరులు వచ్చి చెప్పినవి అవన్నీ కూడా హృదయంలో ఏం చేసిందట? భద్రం చేసుకుందట. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేసిందట? భద్రం. దేవుని యొక్క వాక్యాన్ని భద్రం చేసుకోవాలి. దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు ఆలకించాలి. దేవుని యొక్క వాక్యాన్ని ఎంత మాత్రం కూడా నీవు పెడచెవిన పెట్టకూడదు. వాటిని నీ యొద్ద నుంచి తొలగిపోనియకూడదు. నువ్వు భద్రం ఎప్పుడైతే చేసుకుంటావో అది నిన్ను బ్రతికిస్తుంది, నీకు ఆరోగ్యాన్ని ఇస్తూ ఉంది. హల్లెలూయా. ఆయన వాక్యం ఏమిస్తుంది చెప్పండి? అవి దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యము. హల్లెలూయా. ఇచ్చును. ఆయన యొక్క వాక్యం నీ సర్వ శరీరమునకు ఏమిస్తుంది? ఆరోగ్యం ఇస్తుంది, బలం ఇస్తుంది, ఉద్దేశాన్ని ఇస్తుంది. వింటవైన వాక్యము. హల్లెలూయా, హల్లెలూయా. అపొస్తలుడైన పౌలు వాక్యం చెప్తుంటే
ఆయన 3వ అంతస్తులో కూర్చొని కిటికీలో కూర్చొని ఏం చేసినాడు ఆయన? నిద్రపోయి జోగి కింద పడి చచ్చిపోయిండు. ఎవరైనా చెప్పండి, ఆయన పేరు ఏం పేరు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఐతుకు 3వ అంతస్తులో కూర్చున్నాడు, వాక్యం ఆలకించిన పక్క పెట్టినాడు, నిద్రపోవడము ప్రారంభించినాడు, కింద పడ్డాడు, పడేమైపోయినాడు, చచ్చిపోయినాడు. కానీ మళ్ళీ అపోస్తలుడైన పౌలు వచ్చి తనను బ్రతికించినాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు మందిరంలో కూర్చొని నిద్రపోకూడదు, నువ్వు మందిరంలో కూర్చొని దిక్కులు చూడకూడదు, నువ్వు మందిరంలో కూర్చొని ఇటువంటి లేచిపోకూడదు. నువ్వు మందిరంలో కూర్చొని దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించాలి. ఆమె హల్లెలూయా. చెప్పండి ఏం చేయాలి? చెప్పండి ఏం చేయాలి? దేవుని యొక్క వాక్యాన్ని తొలగిపోనీయకూడదు నీ కన్నుల ఎదుట నుంచి. చెప్పండి ఏం చేయకూడదు? చెప్పండి గట్టి, నాతో చెప్పండి. ఆలకించాలి. చెప్పండి గట్టి, ఆలకించాలి. తొలగిపోనీయకూడదు, భద్రం చేసుకోవాలి. ఆమె హల్లెలూయా. మందిరంలో కూర్చున్నప్పుడు ఆలకించాలి. నీ కన్నుల ఎదుట నుంచి దాన్ని తొలగినీయకూడదు. హృదయంలో ఏం చేయాలా? భద్రపరచుకోవాలి. హల్లెలూయా. అప్పుడు నీవు ఆరోగ్యవంతుడవు, అప్పుడు నీవు ఆరోగ్యవంతురాలవు. నువ్వు మంచిగా ఉన్నదాని, నువ్వు మంచిగా ఉన్నదాని, నీవు మంచిగా ఉన్నావని అర్థము, నువ్వు మంచిగా ఉన్నావని అర్థము. ఆమె హల్లెలూయా. వాక్యాన్ని వినాలి, గైకొనాలి, భద్రం చేసుకోవాలి. హల్లెలూయా. ఏం చేసుకోవాలి చెప్పండి? అవి నీకు జీవమునిస్తున్నాయి. నీ సర్వ శరీరానికి ఏమిస్తుంది? ఆరోగ్యం ఇస్తుంది. హల్లెలూయా. దేవుని యొక్క మందిరములో కూర్చున్నదేవో ఆయన మాటలు నువ్వు ఆలకిస్తున్నావా? ఆయన మాటలు నువ్వు భద్రం చేసుకుంటున్నావా? ఎప్పుడైతే నువ్వు భద్రం చేసుకుంటావో అవి నీకు ఆరోగ్యాన్ని ఇస్తున్నాయి. హల్లెలూయా. సర్వ శరీరమునకు ఏందట? ఆరోగ్యం. సర్వ శరీరమునకు చెప్పండి ఆరోగ్యము. ఆయన గొప్పవాడు. ఆమె హల్లెలూయా. 4వ మాట చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం. 6వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2, 3 వచనం. నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని సన్మానింపుమా, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవు అగుదువు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. హల్లెలూయా. నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు, అప్పుడు నీకు ఆరోగ్యం. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు నీకు దీర్ఘాయుష్షు. తల్లిదండ్రులను సన్మానించాలి. ఆమె హల్లెలూయా. ఏం చేయాలి? నీ తల్లిదండ్రులను ఏం చేయాలా? సన్మానించు. నీ తల్లిదండ్రులను చూడకుండా ఉండకో. నీ తల్లిదండ్రులను ప్రేమించు. నీ తల్లిదండ్రులకు మంచి ఆహారం ఇయ్యు. నీ తల్లిదండ్రులకు కష్టపడి పని చేయు. నీ తల్లిదండ్రులను ప్రేమించు. నీకు తండ్రి ఉన్నాడా? ఖచ్చితంగా ప్రేమించు. నీకు తల్లి ఉందా? ఖచ్చితంగా ప్రేమించు. వాళ్ళ క్షేమాన్ని చూసుకో, వాళ్ళని సన్మానించు. హల్లెలూయా. ఏం చేయాలి? నీవు సన్మానించడం, గౌరవించాలి. నీ తల్లిని నీవు గౌరవించాలి. నీ తల్లి ఖచ్చితంగా నువ్వు ప్రేమించాలి. నీ తల్లిని నీ యొక్క తల్లిని ఎప్పుడైనా నువ్వు సన్మానిస్తావు, నువ్వు దీర్ఘాయుష్మంతుడవు. హల్లెలూయా. నీకు ఇక్కడ రేపటి మాట మొదలుపెట్టడం నీకు మేలు కలుగునట్లు. హల్లెలూయా. ఏం కలిగినట్లు? ఏమి కలిగినట్లు? మేలు కలిగినట్లు. కొంతమంది దరిద్రులు ఉంటారు, తల్లిదండ్రులను సరిగా చూడని వాళ్ళు. మరి వాళ్ళని ఏమంటారు? తల్లిదండ్రులను సరిగా చూడని ఏమంటారు? దరిద్రులు అంటారు కదా.
అంతే కదా, దరిద్రులే అంటారు. మరి అన్ని విధాలు బాగుంటాయి, తల్లికి ఏముంటుంది? ఆమె హల్లెలూయా, హల్లెలూయా. తల్లిని సరిగా చూసుకునే స్థితిలో నీకు మేలు కలగాలని ఆశపడుతున్నావా? ఖచ్చితంగా నీ తల్లిని నువ్వు గౌరవించాలి, నువ్వు ప్రేమించాలి, నువ్వు సన్మానించాలి. ఆమె హల్లెలూయా. తల్లిదండ్రులు ఎంతోమంది విడిచిపెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడే వస్తా అని చెప్పి ఇక్కడ ఉండని చెప్పి విడిచిపెట్టిన కొడుకులు ఉన్నారు. వాళ్ళ కష్టార్జితంతో ఉద్యోగం సంపాదించుకొని, వారి కష్టార్జితంతో ఆస్తుపాలు సంపాదించుకొని, వాళ్ళ కష్టంతో ఇల్లు సంపాదించుకొని, వాళ్ళ కష్టార్జితంతో జాగా సంపాదించుకొని, వాళ్ళ కష్టార్జితంతో దేశ విదేశాలు వెళ్ళి తల్లిని మరిచిన దౌర్భాగ్యులు, తల్లిదండ్రులు మరిచిన దౌర్భాగ్యులు ఎంతోమంది ఉన్నారు సమాజంలో. నీ తల్లిదండ్రులను ప్రేమించు. ఆమె హల్లెలూయా. నీ తల్లిదండ్రులు నువ్వు ఏం చేయాలా చెప్పండి? ఏం చేయాలా? ప్రేమించాలి. నీకు కలిగింది అయ్యో. ఆమె హల్లెలూయా. నీకు లేని దాని కొరకు ఆరాటపడకు. నీకు కలిగినది అది ఏమైనా సరే, అది కొంచెమైనా సరే, నీవు నీ తల్లికి ఏం చేయాలా చెప్పండి? ఏం చేయాలా? ఏం చేయాలా? ఏం చేయాలా? నువ్వు తినేది వాళ్ళకి పెట్టాలా? నువ్వు కొత్త వస్త్రం ధరిస్తున్నావా? వాళ్ళకి గుర్తుకు రావాలి. నువ్వు బిర్యానీ తింటున్నావా? వాళ్ళని గుర్తుకు రావాలి. నువ్వు ఇంట్లో మంచి ఆహారం తింటున్నావా? ఖచ్చితంగా గుర్తుకు రావాలి. ఇలా చికెన్ చేసుకున్నా మమ్మీ నువ్వు చేసుకోకూడదు, నాయన నువ్వు వండుకోకూడదు, నేను నీకు ఇదే సన్మానించడం. హల్లెలూయా. నీ తల్లి నీ నుంచి ఏం ఆశించరు? నువ్వు ప్రేమగా మాట్లాడడం ఆశిస్తారు. నీవు అతనితో ఉండడమో వారితో ఉండడం ఆశిస్తారు. అంతకంటే ఇంకా ఎక్కువ ఏమీ ఉన్నదే నీకు ఇచ్చే. నువ్వు ఎసొంటోడువైనా నీకు ఇచ్చే, నువ్వు మంచోనివైనా నీకు ఇచ్చే, నువ్వు చెడ్డోనివైనా నీకు ఇచ్చే, ఉన్న ఆస్తి ఇచ్చే, ఉన్న ఇల్లు ఇచ్చేసే, ఉన్నంతా కూడా నీకే దారబోసే. వాళ్ళు ఇంకేం కోరుకుంటారు? వాళ్ళు ఎకరం భూమి ఉంటే ఎకరం భూమి నీకు ఇచ్చే, ఇల్లుంటే ఇంట్లోకి వెళ్ళి 3 కొడుకులు ఉంటే 2 కొడుకులు ఉంటే ఉన్నదంతా. ఇప్పుడున్న తల్లిదండ్రులు ఎట్లుందో తెలుసా? ఉన్న ఇల్లు వాళ్ళకిచ్చి వాళ్ళు రేగుల షెడ్ వేసుకుని ఉంటారు. మాకు కొంచెం అక్కడ కొంచెం ఉంటాయి అరిపోతే అన్నట్లు ఆలోచన చేస్తున్నారు. ఆమె హల్లెలూయా, హల్లెలూయా, ఆమె హల్లెలూయా, హల్లెలూయా. నేనేం తెలుసునా? ఒకవేళ నాకు ఎలాంటి పరిస్థితి ఏర్పడితే అనుకొని వెనకల రేకుల రూమ్ వేసుకున్నా మా ఇంటికాడ. ఏం వేసుకున్నా? నిజం చెప్తున్నా, అబద్ధం కాదు. కట్టుకున్న కూడా మంచిగా కట్టుకున్నా, కానీ తల్లిదండ్రులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళు కట్టింది వాళ్ళే ఉండాల. దాన్ని కూలగొట్టుకోనికి ఇష్టపడలే నేనైతే. అని వాళ్ళ కొరకు సిద్ధం చేసి పెట్టిన అది వాళ్ళ కొరకే. ఆమె హల్లెలూయా. బ్రతికినంతసేపు అలానే ఉండాలి. వాళ్ళు బ్రతికినంతసేపు అదే ఇంట్లో ఉండాలి. వాళ్ళు కష్టం చేసి కట్టుకున్నారు, వాళ్ళు కష్టపడి కట్టుకున్నారు. ఆమె హల్లెలూయా. నా తల్లిదండ్రులు అయితే ఇటుక బట్టి వాళ్ళే వెరుచుకున్నారు, కట్టెలు వాళ్ళే తెచ్చుకున్నారు, వాళ్ళే కాల్చుకున్నారు, వాళ్ళే కష్టపడి కట్టుకున్నారు. ఆమె హల్లెలూయా. అది నేను చూసిన. అందుకెళ్ళి రేకుల చెట్లు ఉండమంటుంటారా? ఉంటారు, కానీ ఉండనీకి నాకు ఇష్టం లేదు. ఆమె హల్లెలూయా. నాకు ఇల్లు లేకుండా ముందే వాళ్ళ కొరకు నేను అన్నీ ఏర్పాటు చేసి పెట్టిన. మీరు నమ్ముతారో నమ్మరో? ఆమె హల్లెలూయా. అన్నీ కనీసం నల్ల వస్తే కూడా అందుకెళ్ళి ఎత్తుకొని రావద్దు అని వాళ్ళ కొరకు ఎక్కడ నల్ల దింపితే అక్కడ పోయాలా అని ఏర్పాటు చేసి పెట్టిన. నేను సత్యం మాట్లాడుతున్నా. ఆమె హల్లెలూయా. నేను నిజం చెప్తున్నా. ఇక్కడైతే బోరికలు మోసుకోవాలా? వనపల్లి కాడికి పోయినా నల్ల దింపితే వస్తాయి, సిద్దిపేటకైనా నల్ల దింపితే వస్తాయి. నేను ఎప్పుడు సుఖం కోరుకోలే, కానీ నా తల్లిదండ్రులు మంచిగా ఉండాలని కోరుకున్నా. హల్లెలూయా,
హల్లెలూయా. అందుకే నేను ఈ స్థితిలో ఉండడానికి గల కారణం, బలమైన కారణం దేవుడు. రెండో కారణం నా తల్లిదండ్రులు. ఆమేన్, హల్లెలూయా. నా తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం నా మీద ఉంది. నా కొరకు కన్నీళ్లు గార్చినారు, నా కొరకు ఏడ్చినారు, ప్రార్థించినారు, నా క్షేమాన్ని కోరిన వారు నా తల్లిదండ్రులు. నేను వాళ్ళకి ఎప్పుడు కూడా కీడు చేయాలని, లేకపోతే వాళ్ళని ఎప్పుడు కూడా పక్క పెట్టాలని నా ఊహలో కూడా నేను తలంచాను ఈరోజు వరకు. ఆమేన్, హల్లెలూయా. నా తల్లిని ఎవరన్నా ఒప్పుకునే పరిస్థితే లేదు. ఆమేన్, హల్లెలూయా. నా తల్లిని ఎవరన్నా ఏమనంటే ఒప్పుకునే పరిస్థితే లేదు, ఒప్పుకోను కూడా. ఆమేన్, హల్లెలూయా. అంత నన్ను గౌరవించిన వారు. ఎందుకు మరి చెప్తాను తెలుసిన, ఏ రోజైతే నీ తల్లిని నువ్వు ప్రేమిస్తావో, నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించు. నీకు మేలు కలగాలి, నీకు మేలు కలగాలి, నీ కీడు రావద్దు. హల్లెలూయా. ఏం రావద్దు నీకు? ఏం రావద్దు నీకు? నీకు మేలు కలగాలి అని తల్లి ఆలోచన, నీకు మేలు కలగాలని అపోస్తలుడైన పౌలు యొక్క ఆలోచన, నీకు మేలు కలగాలని పరమ తండ్రి అయిన దేవుని యొక్క ఆలోచన. హల్లెలూయా. అందుకనే బైబిల్ రాసిపెట్టి, నీకు మేలు కలిగిన నీ తల్లిదండ్రులను ఏం చేయి? సన్మానించము. కనుక ఈ రోజున మన ఆత్మీయ జీవితంలో ఏ రీతిగా ఉన్నాం? మనం ఏ రీతిగా ఉన్నాం? ఎట్లున్నాం? మన తల్లిని మనం ప్రేమిస్తున్నామా? మన తల్లి మనం గౌరవిస్తున్నామా? ఒకసారి నువ్వు ఆలోచన చేయి. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనము ఆరోగ్యముగా ఉండాలి. మనము ఆరోగ్యముగా ఉండాలి. 4 విషయాలు చెప్పినాను, మనకి ముగింపులో ఉన్నాను. ఒకటి, మొదట చెడుతనం ఏం చేయాలా? విడిచిపెట్టాలా. పాపము చెడు మార్గమును ఏం చేయాలా? విడిచిపెట్టాలా. అప్పుడు నువ్వు ఆరోగ్యవంతుడవు. రెండవది, దేవుని నువ్వు భయము కలిగి భక్తి కలిగి జీవించాలా. అప్పుడు నీవు ఆరోగ్యవంతుడవు. మూడవది ఏంటి చెప్పండి? వాక్యాన్ని చెప్పండి. అసలు మర్చిపోయారు మీరు. వాక్యాన్ని భద్రం చేసుకోవాలి. ఆలకించుల ద్వారా నీకు ఆరోగ్యము. అవి నీకు సర్వ శరీరంకి ఏం కలిగిస్తున్నట? ఆరోగ్యము. నీకు మేలు కలుగునట్టు నీ తల్లిని తండ్రిని సన్మానించుము. హల్లెలూయా. సన్మానించుము. ఎప్పుడైతే నువ్వు సన్మానిస్తావో నువ్వు దీర్ఘాయుష్మంతుడవు. అప్పుడు నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవు అగుదువు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞ. ఇలా 2 ఇచ్చినాడు. సన్మానించమన్నాడు, ఆజ్ఞను ఇది ఆజ్ఞ అన్నాడు. ఎప్పుడైతే నువ్వు సన్మానిస్తావో ఖచ్చితంగా నువ్వు దీర్ఘాయుష్మంతుడవు. ఏమంతుడవు? దీర్ఘాయుష్మంతుడవు. హల్లెలూయా. దీర్ఘాయుష్యం దేవుడు ఇస్తాడు. విన్నారా? ఆత్మీయ జీవితంలో మనము కోపాన్ని, గర్వాన్ని ఇవన్నీ కూడా విడిచిపెట్టి సంతోషంగా బ్రతుకుతాం. హల్లెలూయా. చెప్పండి, ఎట్లా బ్రతుకుతాం మనము? గట్టి చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఎట్లా బ్రతుకుతాం? సంతోషముగా, ఎల్లప్పుడూ ఎల్లప్పుడు ప్రభునందు ఆనందించుడి. మరలా చెబుతును, ఆనందించుడి. ఆనందంగా బ్రతుకు, సంతోషంగా బ్రతుకు. ఈర్ష్యతో బ్రతుకు, గర్వముతో బ్రతుకు, కోపముతో బ్రతుకు. కోపము దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చదు. కనుక సంతోషంగా ఉండవు. సంతోషంగా ఉండవు, ఆనందించు. ఆమె హల్లెలూయా. విన్నారా? మన ఆత్మీయ జీవితంలో మనం ఇవన్నీ కూడా దేవునిలో ఉన్నాయి. ఈ సంతోషము దేవుడిచ్చేది, ఈ ఆనందము దేవుడిచ్చేది. ఈ సంతోషం నీకు కావాలన్నా, ఈ ఆనందం నీకు కావాలన్నా, సంతోషం గల మనసు ఆరోగ్య కారణము కదా. ఎల్లప్పుడు ప్రభునందు మరలా చెబుతును, ఆనందించండి.
యెహోవా ధర్మశాస్త్రమును దీవారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు. దుష్టాల చొప్పున నడవక, పాపుల మార్గము నిలవక, అపహాసకు కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమునందు ఏం చేయొచ్చు? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు. హల్లెలూయా. ధ్యానించువాడు ధన్యుడు. ఎవరిని బట్టి ఆనందం? వాక్యాన్ని బట్టి ఆనందం, దేవుని బట్టి ఆనందం. దేవునిలో సంతోషం ఉంది, దేవునిలో ఆనందం ఉంది. దేవునిలో ఆనందంతో పాటు సంతోషపాటు ఆరోగ్యం కూడా ఉంది. హల్లెలూయా. ఆ ఆనందంలోనే ఆరోగ్యం ఉంది, ఆ సంతోషంలోనే ఆరోగ్యం ఉంది. అది దేవుడికి ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. అది నీకు కావాలా? నీకు కావాలా? చెడుతనం విడిచిపెట్టు, భయభక్తి కలిగి ఉండవు, వాక్యాన్ని ఆలకించు, నీ తల్లిదండ్రులను సన్మానించు. హల్లెలూయా. దేవుడి మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. తల వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం.